అందరికీ నమస్కారం. నా ప్రాణమ పార్ట్ 96 అశ్విన్ ధృతి మధ్య జరుగుతున్నది. నువ్వు చూపించే అబద్ధ ప్రేమని నమ్మి నేను కూడా నిన్ను ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశాను. ఈరోజు ప్రపోజ్ చేసి నీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను ఊహించిన సర్ప్రైజ్ని నువ్వే నాకు ఇచ్చావు కదే అంటూ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ధృతి కోసం తనకి ఇవ్వాలన్న కొన్న ఐటమ్స్ అన్నీ తీసి ధృతి మొహాన కొట్టి డబ్బు కాజబడి నన్ను పెళ్లి చేసుకున్నావని పొరపాటు పడ్డాను అనుకున్నాను. నిన్ను అర్థం చేసుకోలేదని, నీ ప్రేమను గుర్తించలేదని నన్ను నేను తిట్టుకున్నాను. నీలాంటి మంచి అమ్మాయి నా లైఫ్లోకి వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిన్ను ప్రేమించటం మొదలుపెట్టాను. నువ్వే నా ప్రాణం అయిపోయావు అనుకున్నాను. ఈరోజు నా ప్రేమ విషయం నీకు చెప్పి నీతో కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలని చాలా అనుకున్నాను. కానీ నువ్వేం చేసావు? ఏం చేసావు? నా మనసును విరిచేసావు, నా ప్రేమను చంపేశావు. మంచి అమ్మాయి నా దొరికిందని పడిన వాడిని, నిన్ను ప్రేమించిన వాడిని. కానీ నువ్వు నా మీద కోపంతో, ద్వేషంతో, నీ అన్నతో కలిసి నా చెల్లి జీవితాన్ని నాశనం చేసి నాలో ఉన్న ప్రేమనే కలిగిన సంతోషాన్ని నాకు మిగలకుండా చేసావు అని వస్తున్న కోపాన్ని, బాధని ఆపుకోలేక పక్కనే ఉన్న గ్లాస్ టేబుల్ మీద గట్టిగా కొడతాడు. గ్లాస్ టేబుల్ పగిలి గాజు ముక్కలన్నీ చేతికి గుచ్చుకుని బ్లడ్ కారిపోతుంటే ధృతి ఏడుస్తూ అశ్విన్ గారు అంటూ చేయి పట్టుకుంటుంది. అశ్విన్ కోపంగా తనని పక్కకు తోస్తాడు. ధృతి కింద పడుతుంది. తన చేతిలో ఉన్న అశ్విన్ ఫోను బెడ్ మీద పడుతుంది. ధృతి కింద పట్టడంలో ధృతి మెడలో తాళి బయటకు వస్తుంది. అశ్విన్ ధృతి వంక చూసి తన మెడలో కనిపిస్తున్న తాళిని చూసి తన దగ్గరకు వెళ్ళి దాన్ని పట్టుకుని, ఇది నీ మెడలో కట్టి నేను చాలా పెద్ద తప్పు చేశానే. ఎక్కడో ఉండాల్సింది నిన్ను తీసుకొచ్చి ఇక్కడ అంటూ తన తల చూపించి ఇక్కడ కూర్చోబెట్టానే. నిన్ను నెత్తినెక్కించుకుని ఈరోజు నేను నా చెల్లి అనుభవిస్తున్నాను. దీనంతటికీ కారణం ఇదే. అందుకే ఏ హక్కుతో, ఏ అధికారంతో నువ్వు ఇక్కడ ఉన్నావో అదే నీ దగ్గర ఉండకూడదంటూ తన తాళి తెంచబోతే ధృతి అశ్విన్ చేతిని గట్టిగా పట్టుకుని పైకి లేచి, అశ్విన్ గారు ప్లీజ్, నా మెడలో మీరు కట్టిన ఎంతో పవిత్రమైన ఈ తాళి మీరే తెంచకండి ప్లీజ్. ఇది ఆడపిల్ల 5వ తనానికి చిహ్నం అండి. ఇది కట్టిన మీరే ఇలా తెంచకూడదండి అంటూ ఏడుస్తుంటుంది. ఇది అడ్డం పెట్టుకునే కదే ఇంత నీచాన్ని దేశారో నువ్వు. నీలాంటి ఆడపిల్ల జీవితాన్ని ఇదే తాళితో తన లైఫ్లో ఏం జరుగుతుందో, వాడెవరో ఎలాంటి వాడో తెలియని వాడిని తన జీవితంలో తీసుకొచ్చు. ఇంతకంటే బాధ ఉంటుందో ఏ ఆడపిల్లకైనా? కట్టిన భర్తే దాన్ని మెడలో నుండి తీసేస్తే అది ఎంత బాధో నీకు కూడా తెలియాలి. అందుకే ఇది నీ మెడలో ఉండకూడదు అని కోపంగా దాన్ని తెంచేస్తాడు. ధృతి కోపంగా అశ్విన్ గారు అని అరిచి అశ్విన్ చెంప మీద ఒకటి బీగుతుంది. ధృతి అశ్విన్ని కొట్టేసరికి కోపంగా ధృతి జబ్బ పట్టుకుని దగ్గరకు లాక్కుని, ఎంత పొగరే నీకు? తప్పు చేసింది నువ్వైనా దాన్ని ఒప్పుకోకుండా నన్నే కొడతావా? నువ్వు నా చెల్లిని బాధ పెట్టావు, నా చెంప మీద కొట్టావు. దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? నీ బ్రతుకు మీద దెబ్బ కొడతా అంటూ విసురుగా తన్ని వెనక్కి బెడ్ మీద తోస్తాడు. అశ్విన్ ధృతిని విసురుగా తోయటంలో ధృతి బెడ్ మీద పడిపోయి దాని మీద ఉన్న అశ్విన్ ఫోన్ మీద పడి అందులో వీడియో ప్లే అవుతుంటుంది. అందులో దివితూ, నేను మంచివాడిని కాబట్టి నేను వాడుకోకుండా వదిలేస్తున్నా అనే మాట అశ్విన్ చెవిలో పదే మారుమోగుతున్నట్లు అనిపించి అని గట్టిగా అరుస్తాడు. అశ్విన్ అరుపుకి, కోపానికి ధృతి భయపడి బెడ్ మీద నుండి లేచి నిలబడుతుంది. అశ్విన్ ధృతిని సీరియస్గా చూస్తూ, నిన్ను నేను వాడుకుని డబ్బులు ఇచ్చి వదిలించుకుంటున్నా అని అన్నాడు నీ అన్న. కోపంలో నీ వేషాలు చూడలేక నిన్ను తాకానే కానీ ఏ రోజు నీ మీద మోస్తూ నిన్ను వాడుకోవాలని చూడలేదు. కానీ నీ అన్న మాటలకి నాకు తిక్కలేస్తుంది. నీ బతుకు మీద దెబ్బ కొట్టడం అంటే ఏంటో తెలుసా అని గట్టిగా అరుస్తాడు. ధృతి భయంగా అశ్విన్ని చూస్తుంటే అశ్విన్ ధృతి దగ్గరికి వెళ్తూ, నిన్ను ఏ రోజు చెడు దృష్టితో చూడకపోయినా, నిన్ను ఏం చేయకుండా ఉన్నా, నిన్నేదో చేశాను అనుకుని నీ అన్న మాట్లాడిన మాటలు ఎందుకు పడాలే నేను? అందుకే ఈరోజు ఈ అశ్విన్ మోజుబడి దగ్గరకు వస్తే ఎలా ఉంటుందో నీ చూపిస్తా. ఏం చేయకుండానే పడే మాటల కన్నా నిన్ను వాడుకుంటే అని ఒత్తి పలుకుతూ, బాగుంటుంది కదా, నీ అన్న మంచివాడేమో కానీ వాడంత మంచివాడిని నేను కాదు. చేయకుండా మాటలు పడే కంటే చేశాక నువ్వు వెళ్ళి నీ అన్న చెప్పుకుని ఏడ్చాక వాడికి తెలుస్తుంది నేనంటే ఏంటో అంటూ ధృతి కొంగు పట్టుకుని లాగిపడేస్తాడు.
అశ్విన్ లాగిన ఫోర్స్కి ధృతి చీర అశ్విన్ చేతికి వచ్చేసి తను ఒక రౌండ్ తిరిగి బెడ్ మీద పడుతుంది. అశ్విన్ చేసిన పనికి ఒంటి మీద చీర లేక ధృతి ఏడుస్తూ తన 2 చేతులతో తనని కప్పుకుంటుంది. అశ్విన్ చీరని పక్కన పడేసి ధృతి మీదకు వెళ్తూ, ఇన్ని రోజులు డబ్బు కోసం వచ్చిన అమ్మాయిలా అనుకుని నీ మీద అసహ్యం మాత్రమే ఉండేది. తర్వాత నిన్ను ప్రేమించిన నా ప్రేమను నీకు చెప్పి నీ ఇష్టంతో నీకు దగ్గర కావాలని, మన ఇద్దరం కొత్త జీవితం మొదలు పెట్టాలని, అప్పుడే నీకు దగ్గర అవ్వాలని అనుకున్నానే. కానీ ఆ రోజు నిన్ను నీ అందాన్ని వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాను. ఏ రోజైతే నన్ను రెచ్చగొట్టేలా చేసావో ఆ రోజే నిన్ను సొంతం చేసుకుని ఉంటే నోరు మూసుకుని పడుండేదానివి. అదే నేను చేసిన తప్పు. లేకుంటే ఈరోజు నా మీద నా చెల్లి మీద ఇలాంటి ప్లాన్స్ వేసి ఉండేదానివి కాదు అని తన మీదకు వెళ్ళబోతే ధృతి కంగారుగా బెడ్ మీద నుండి లేచి తన చేతుల్ని తన ఎదకు అడ్డు పెట్టుకుని ఏడుస్తూ, అశ్విన్ గారు ప్లీజ్ అండి, నాకేం తెలీదు అని చెబుతుంటే, తెలియకుండానే ఇంతవరకు తెచ్చావా? మీ అన్నతో ఫోన్ మాట్లాడుతూ నేను వచ్చేసరికి కంగారుగా ఎందుకు ఫోన్ పెట్టేసో, ఎవరు అంటే రిషి అని ఎందుకు చెప్పావు? అదే టైంకి నాకు వాడు కాల్ చేసినా నేను పెద్దగా పట్టించుకోలేదు. నా చెల్లి నీకు వదినగా రావాలని నిన్న ఎందుకు అనుకున్నావు అంటాడు తన మీదకు వెళ్తూ. ధృతి అశ్విన్ నుండి తప్పించుకోవడానికి పక్కన వెళ్తుంటే అశ్విన్ తనని కోపంగా లాగి బెడ్ మీద తోసి తన మీదకి ఒరుగుతాడు. ధృతి ఏడుస్తూనే ప్లీజ్ అండి, మీకు ఇష్టం లేకుంటే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను, ప్లీజ్ మీరు ఇలా చేయకండి అంటుంది. ధృతి 2 చేతుల్ని తన చేతులతో బెడ్డకు నొక్కిపెట్టి తన మీద పడి తన మెడ మీద కొరుకుతాడు. ధృతికి నొప్పిగా ఉన్నా ఓర్చుకుంటూ తన కళ్ళల్లో కన్నీళ్లు కారిపోతుండగా అశ్విన్ చేతుల్లో నుండి తన చేతులను విడిపించుకోవాలని ట్రై చేస్తూ తను మాట్లాడటానికి మాట కూడా రాక అలానే కష్టంగా ప్లీజ్ అశ్విన్ గారు, మీరు ప్రేమగా నా దగ్గరకు వస్తే నాకు నేనుగా మీకు దగ్గరవుతాను, అంతేకాని ఇలా కోపంలో ఆవేశంలో తప్పు చేయకండి, ప్లీజ్ ఇలా చేసి నా శరీరాన్ని గాయపరిచి నా మనసును విరిచేయకండి అని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్తుంది. అశ్విన్ అయినా వినకుండా బలవంతంగా తన శరీరాన్ని మొత్తంగా గాయపరుస్తుంటే ధృతి ఆ పెయిన్ని తట్టుకుంటూ అశ్విన్ నుండి దూరంగా వెళ్ళడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. కానీ అశ్విన్ బలం ముందర తన శక్తి సరిపోదు. అయినా ధృతి అతి కష్టంగా తన శక్తినంతా కూడదీసుకుని అశ్విన్ని తన మీద నుండి పక్కకు నెట్టేస్తుంది. అశ్విన్ బెడ్ మీద నుండి కింద పడిపోతాడు. ధృతి వెంటనే లేచి పక్కనే ఉన్న బెడ్షీట్ని తీసుకుని తన మీద కప్పుకుని లేచి రూమ్లో ఒక మూలకు వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటుంది. అశ్విన్ కింద పడేసరికి పక్కనున్న టేబుల్ తలకి తగులుకుని చిన్న దెబ్బ తగిలి బ్లడ్ వస్తూ ఉంటుంది. అశ్విన్ ధృతిని అలా చూసి తన భయాన్ని బాధని చూసి తనకి కూడా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటే అక్కడ ఉండలేక అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. అశ్విన్ గట్టిగా అరుస్తూ ఏం చేస్తున్నావు అశ్విన్, నువ్వు కోపంలో ఆవేశంలో చేసే పనులు చాలా అనర్థాలకు కారణం అని తెలిసి మళ్ళీ అదే తప్పు ఎందుకు చేస్తున్నావు అని అక్కడ ఉన్న పూలకుండీలన్నీ పగలగొడుతూ చిందరవందర చేసేస్తాడు. చిన్ను ఏడుస్తుంటే రిషి పరిగెత్తుకుంటూ తన దగ్గరకు వెళ్ళి తనని పట్టుకుని చిన్ను ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడుగుతాడు. చిన్ను ఏం మాట్లాడకుండా రిషిని పట్టుకుని గట్టిగా ఏడుస్తూనే ఉంటుంది. రిషి చిన్ను బాధను చూసి ఏం చేయాలో తెలియక అశ్విన్కి కాల్ చేద్దాం అనుకుని ఫోన్ తీసుకుని ఫోన్ చేయబోతుంటే అర్ణవ్ రిషికి కూడా పంపిన వీడియో ఓపెన్ అవుతుంది. అది చూసిన రిషికి కూడా కోపం వచ్చి చిన్నుని పట్టుకుని చిన్ను ప్లీజ్ కంట్రోల్ రా, ధృతి అన్నయ్య ఇలా చేస్తాడు అని నేను అస్సలు అనుకోలేదు, అతన్ని ఊరికే వదిలేదు, మేమేం చేయలేమని అనుకున్నాడేమో, ఏం చేయగలమో చేసి చూపిస్తా, అంకుల్కి ఈ విషయం తెలిస్తే వాడికి చిప్పకూడే గతి అని కాల్ చేయకపోతే చిన్ను ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోతుంది. రిషి కంగారు పడుతూ చిన్నుని లేపడానికి ట్రై చేస్తాడు. తను కళ్ళు తెరవపోయేసరికి తను ఎత్తుకుని కారు దగ్గరకు వెళ్ళి తనను కూర్చోబెట్టి హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు.
రిషి డాక్టర్ని పిలుచుకుని వచ్చి తనని చెక్ చేయమంటాడు. డాక్టర్ చెక్ చేసి తనకి ఇంజెక్షన్ చేసి రిషిని తన క్యాబిన్కి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు. రిషి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ సీరియస్గా, రిషి, నీకు అశ్విన్కి ఆల్రెడీ చెప్పాను, తను నర్వ్స్ చాలా వీక్గా ఉన్నాయి, ఎక్కువ స్ట్రెస్ తీసుకుని మైండ్కి ప్రెషర్ తీసుకోకూడదు అని. కానీ మీరు దాన్ని పట్టించుకోలేదు, అందుకే ఈరోజు మళ్ళీ ఇలా అయ్యింది అంటాడు. రిషి బాధగా, డాక్టర్ ఇప్పుడు ఏంటి అని కంగారుగా అడుగుతాడు. ప్రెజెంట్ తనకి స్పృహ రావడానికి ఇంజెక్షన్ ఇచ్చాను, తనకి మెలకువ వస్తే దాన్ని బట్టి టెస్టులు చేయాలి అంటాడు. రిషి ఓకే డాక్టర్ అని బయటకు వెళ్ళి అశ్విన్కి కాల్ చేస్తాడు. తను లిఫ్ట్ చేయకపోయేసరికి అంజు కాల్ చేసి హాస్పిటల్కి రమ్మని కాల్ పెట్టేస్తాడు. రిషి విషయం చెప్పకుండా అంజు కాల్ చేసి హాస్పిటల్ అనేసరికి కంగారుగా హాస్పిటల్కి స్టార్ట్ అవుతూ ఏడుస్తూ వాళ్ళ అమ్మకి కాల్ చేసి చెప్తుంది. ఆవిడ కూడా కంగారు పడుతూ హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు. రోహను రఘు గారికి కాల్ చూసి, అంకుల్ ఎందుకు చేశారు, ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చిందా అని ఆయనకు కాల్ చేస్తాడు. రఘు గారు అప్పుడే ఫ్లైట్ దిగి ఫోన్ ఆన్ చేయడంతో రోహన్ కాల్ వస్తుంది. రఘు గారు కాల్ లిఫ్ట్ చేసి, రోహన్ ఎలా ఉన్నావు అని అడుగుతారు. ఐఎమ్ ఫైన్ అంకుల్, మీరు కాల్ చేశారు, మీకు కానీ ధృతికి కానీ ఏమైనా అని రోహన్ అడుగుతుంటే, అయ్యో అలాంటిదేం లేదు రోహన్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, నువ్వెక్కడున్నావు అంటారు రఘు గారు. అంకుల్ నేను ఢిల్లీలో ఉన్నాను, ఏంటో చెప్పండి అంటాడు. అవునా, సరే విషయానికి వస్తాను, నువ్వేమైనా ధృతికి చైన్ ఏమైనా గిఫ్ట్ ఇచ్చావా అని అడుగుతారు. రోహన్ మనసులో, అంకుల్కి ఎలా తెలిసింది, అయినా నేను బంగారం మెడలో ఆ చైన్ కూడా చూడలేదు, తీసి పక్కన పెట్టిందేమో అనుకున్నా, మరి అంకుల్ ఇప్పుడు దాని గురించి అడుగుతున్నారు, ఏం చెప్పాలి అనుకుని ఆలోచిస్తుంటే, అదే అండి, సీక్రెట్ పర్సన్ ధృతి పుట్టినరోజు చీకట్లో ధృతి మెడలో వేస్తాడు, కానీ అది కింద పడిపోతుంది, ఆ చైను పనావుడు దొరుకుతుంది, అదే ఇదన్నమాట. చెప్పు రోహన్, ఇది చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే ధృతి చిన్నప్పుడు తన సొంత అమ్మగారు మెడలో వేసిన చైను, మా ఇంట్లో దొరికిన చైను రెండూ ఒకేలా ఉన్నాయి, నేను ఒకసారి ఆ చైన్ని నీ మెడలో చూసినట్లు గుర్తు, అంతేకాకుండా నువ్వు ధృతి బర్త్డే రోజు మా ఇంటికి రావటం చూశాను, ఆ తర్వాతనే ఆ చైను నాకు దొరికింది అంటారు రఘు గారు. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.